ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఇది వచ్చేసి మా పాప ఫీడింగ్ చైర్ అండి. ఆల్రెడీ ఒక షార్ట్లో అయితే మీకు చెప్పాను కదండి నేను. సో లాంగ్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను అని. ఇదైతే లాంగ్ వీడియో అండి, పాప చైర్ అండి. ఇది వచ్చేసి లెదర్ కుషన్ అండి. దీన్ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. బెల్ట్లో రిమూవ్ చేసుకుని మనమైతే బయటకు తీసేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఫుడ్ దాని మీద ఒరిగినా సరే మనం తీసేసుకుని వాష్ చేసేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అండి. సో ప్రాబ్లం అయితే ఉండదు. దానివల్ల కొంచెం బాగుంటుందండి. ఇలా బేబీని అయితే ఇలా సిట్ చేసుకోవడం అండి. బేబీ కూర్చున్న తర్వాత ఇలా బెల్ట్ అయితే పెట్టేసుకుంటాం కదండి. సో దానివల్ల ఏంటంటే బేబీ ముందుకు రావడం, బెండ్ అవ్వడం, పడిపోతుందన్న భయం అయితే మనకు ఉండదు. సో ప్రాపర్గా సెక్యూర్గా అయితే ఉంటుందండి. సో నాకైతే బాగా అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ కనిపించాయండి ఈ చైర్లో. మీకు ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. ఇలా ఫుడ్ పెట్టేటప్పుడు అయితే చైర్ని అయితే ఇలా అటాచ్ చేయొచ్చండి. సో వెదర్ అయితే ఫ్రంట్ వాటర్ బాటిల్ కానీ మిల్క్ అలా ఏదో ఒకటి పెట్టుకోవడం, మిడిల్ అయితే ఫుడ్ పెట్టుకోవడం అండి. ఫుడ్ తిన్న తర్వాత అయితే మనం ఫుడ్ చైర్ని రిమూవ్ చేసుకుని మళ్ళీ వాష్ చేసేసుకుని మళ్ళీ ఫిట్ చేసుకోవడమేనండి. బాగుంటుంది. అయితే నాకైతే బాగా అనిపించిందండి. మనకైతే సైడ్ ఎడ్జెస్ ఇచ్చాడండి. అది మనకి బేబీ ఎదిగి కొద్దీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే ఫస్ట్ ఇది, కొంచెం ఎదిగిన తర్వాత మిడిల్, తర్వాత లాస్ట్ అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం ఏంటండి, 2 సైడ్స్ కూడా. నేనైతే మీకు 1 సైడ్ అయితే చూపిస్తున్నాను. అంటే 2 సైడ్స్ అయితే కష్టం కదండి వీడియోలో అయితే. సో అందుకని ఇలా 1 సైడ్ అయితే చూపించాను. ఇలా అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత మనకి నేను లాస్ట్ టైం మీకు వీడియోలో అయితే కింద పెట్టి చూపించాను కదండి. ఇలా చైర్లో పెట్టుకోవాలనుకుంటే కనుక వెనకాల మనకి 2 బెల్ట్లు ఇస్తాడండి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. సో ఆ బెల్ట్ని అయితే ఇలాగ వెనకాల ఫిట్ చేసుకోవచ్చండి. సో దానివల్ల కుర్చీ అయితే ముందుకు పడిపోదండి. బేబీ ఉన్నప్పుడు కొంచెం ప్రాపర్గా ఫిట్గా ఉంటుందండి. సో మనం కుర్చీ పడాలి తప్పితే పైన కుర్చీ అయితే పడదండి. సో సెక్యూర్గా అనిపిస్తుంది వెనకాల బెల్ట్ ఉండటం వల్ల. నాకైతే బాగా అనిపించింది. ఇలా రిమూవ్ చేసేసుకుంటాం కదండి. తర్వాత బేబీని కూడా తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చండి. నేనైతే ఎవ్రీడే అయితే వాష్ చేస్తూ ఉంటానండి ట్రైని. ఫుడ్ని పెట్టిన ప్రతిసారి ఏదో చిన్న బౌల్లో పెట్టి డైరెక్ట్ పెట్టకుండా బౌల్లో పెట్టి పెడతానండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇది ప్రాపర్గా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద చైర్లు తీసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో మాత్రమే యూస్ చేసుకోగలుగుతాం. బయటకు తీసుకెళ్ళడానికి ఉండదండి. సో మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లని ఎత్తుకొని తిప్పుతూ తినిపించాలి అన్న కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు కింద వంపేస్తూ ఉంటారండి పిల్లలు. ఒకే చోట కూర్చుని తినరు కదా. సో కొంచెం సేపు ఆడుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అలా వేరే వాళ్ళ ఇంట్లో అంటే కొంచెం కష్టమవుతుంది. సో చైర్ పట్టుకెళ్ళామనుకోండి, మన చైర్లో కూర్చోబెడతాం కాబట్టి పిల్లలు కూర్చుని తినగలుగుతారు. ఇంకా భయం అయితే ఉండదు. పైన చూసారు కదండి వెనకాల సపోర్ట్ది కూడా అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చండి. నేను చూపించాను కదండి వీడియోలో. సో అలా అయితే క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనం ట్రావెలింగ్ టైంలో బయటకు తీసుకెళ్ళేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే ఇంట్లో ప్లేస్ లేదని కూడా ఇబ్బంది ఉండదండి. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకొని. కింద చైర్ అండి ఇంకొంచెం హైట్ కూడా పెంచుకోవచ్చండి. మనం కింద డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి. లేదంటే నేను హైట్ పెంచి చూపిస్తున్నాను చూడండి మీకు. సో ఇలా అయితే హైట్ కూడా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల ఇంకొంచెం హైట్ పెరుగుతుందండి. బేబీ ఎదిగి కొద్దీ కూడా మనకి సేమ్ హైట్లో అయితే పెట్టలేము కదండి. లెగ్స్ అనేవి కొంచెం పొడుగవుతాయి కదా. సో అప్పుడు ఏంటంటే ఇలా హైట్ పెంచుకోవచ్చు. ఒక 4 ఇంచెస్ వరకు అయితే పెరుగుతుందండి హైట్. నేనైతే ఇప్పటివరకు నార్మల్గానే పెట్టానండి. ఇప్పుడు జస్ట్ మా పాపకు ఒక 1.5 ఇయర్ వచ్చిందండి. ఇప్పుడు మాత్రమే ఆ ఎడ్జెస్ అయితే తీస్తున్నాను. ఇవైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి. ఇరిగిపోతుందన్న భయం అయితే ఉండదు. స్ట్రాంగ్గా అనిపించింది నాకైతే. మనకి ఇది అరౌండ్ 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు పనిచేస్తుందండి. నేనైతే మా బేబీకి 6th మంత్ ఉండగానే తీసుకున్నానండి. సో ఇది ట్రావెలింగ్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుందండి నాకైతే. ఎక్కడికైనా వెళ్ళినా సరే కూడా అయితే నేను నాతో పాటు అయితే చైర్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాను. సో అది నాకు బాగా అడ్వాంటేజ్ అనిపిస్తుందండి. ఎలా ట్రావెలింగ్లో క్లోజ్ చేసుకోవాలని అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా అయితే నేను క్లోజ్ చేసేస్తానండి. క్లోజ్ చేసేసి ఇలాగ కవర్లో లేదా ట్రావెలింగ్ బ్యాగ్ ఉంటుంది కదండి, ట్రావెలింగ్ బ్యాగ్లో కానీ పెట్టేసి అయితే తీసుకెళ్తానండి. సో నాకైతే బాగా అనిపించింది ఇది. వెయిట్లెస్ అండి, అసలు వెయిట్ అయితే అనిపించదు. మనకైతే మేబీ ఒక 1 kg లోపే ఉంటుందండి నాకు తెలిసి. అంతకన్నా ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. సో ఇలా అయితే తీసుకెళ్ళిపోవచ్చండి ట్రావెలింగ్ టైంలోని.
బాగుంటుందండి చైరు. ఇది వచ్చేసి నేను ఫస్ట్ క్రైలోని బేబీ హగ్ ప్రోడక్ట్ అండి ఇది. ఫస్ట్ క్రైలో అయితే ఆర్డర్ చేశానండి. బేబీ చూసారు కదండి, మా పాప అయితే ఇలా మూవీ చూడడానికి కూడా ఈ కుర్చీలో కూర్చుని చూస్తుందండి మూవీ. మంచిగా చిల్ అవుతుందండి. ఇది వచ్చేసి మిడ్ నైట్ అయితే ఆఫర్స్ బాగుంటాయండి. సో మీరు నైట్ టైం ట్రై చేయండి. అలాంటప్పుడు ఇది ఎంఆర్పి వచ్చేసి 2000 చేంజో 3000 చేంజో ఉంటుందండి. నాకైతే 1500కి అలా వచ్చిందండి ఆఫర్లోని. అప్పుడైతే 40% అలా ఆఫ్ పెడతాడండి. ఒకసారి చెక్ చేయండి. కూర్చుని అయితే ఇలా ఫుడ్ తింటుందండి మా బేబీ. మా పాప మా పాప 6th మంత్ అప్పుడు భోగి పళ్ళు వేయడానికి కూడా మేము ఈ చైరే యూజ్ చేసామండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.